గుడ్ మార్నింగ్ రణి గారు. నా పేరు ప్రతాప్ అండి. యాక్చువల్లీ నేను మీకు బాగా తెలుసు, ఐఎమ్ ద ఓనర్ ఆఫ్ ది ఆర్బీ. మీరు ఒక రివ్యూ ఇచ్చారు యాక్చువల్లీ 5 days కిందట, బట్ ఫార్చునేట్లీ నేను ఊళ్ళో లేను, తిరుపతి వెళ్ళాను. సో ఐ కేమ్ బ్యాక్. సో దట్స్ ద టైమ్ టు గివ్ యూ ద బ్యాక్. ఎగ్జాక్ట్లీ ఏమైంది, ఎందుకు ఇదంతా జరిగింది, నా సైడ్ నుంచి నేను మీ సైడ్ నుంచి మీరు చెప్పారు. యాజ్ ఎ ఓనర్ ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ గివ్ ఏ సమ్ క్లారిఫికేషన్. మీరు దాంట్లో రాశారు బాల్కనీ వ్యూ, ఇట్స్ ఓవర్ లుకింగ్, బీచ్ ఈజ్ బ్యూటిఫుల్ అన్నారు. వ్యూ అంతా చాలా, ఐఎమ్ సో హ్యాపీ, గ్లాడ్, ఎవ్రీథింగ్ చాలా బాగా ఎంజాయ్ చేశారు. బట్ ఫ్యూ థింగ్స్ ఐ వాంట్ టు వెరీ క్లారిఫై మ్యామ్. ప్రైస్ వచ్చేసి 649, బట్ వీఆర్ చార్జ్ 799 అని చెప్పారు. లెట్ మీ గివ్ యూ క్లారిఫై మ్యామ్. ఒక్కసారి కెమెరా ఇటు చూడనా. దిస్ ఈజ్ అవర్ ఆర్బీ మెన్యూ. మీరు చెప్పింది వచ్చేసి దిస్ ఇస్ వాట్ మేడం ఆర్డర్ చేశారు, 799 అండ్ 649. 799 అనేది ఇట్ ఈస్ లార్జ్ అండ్ 649 అనేది మీడియము. మీరు ఏదైతే కేఓటీ కొట్టారో దానికే మీరు బిల్ పే చేస్తారు మేడం. ఓవర్ ప్రైస్ అనేది ఎవరూ చేయరు. మోర్ డిసప్పాయింటెడ్ ఏంటంటే మేడం, నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మీరు ఒక పర్టికులర్ ఒక వర్డ్ వాడారు. ఆ వర్డ్ గురించి నేను పబ్లిక్గా వచ్చి చేయాల్సి వస్తుంది. ద నెక్స్ట్ మార్నింగ్, ఈవినింగ్ లంచ్ బాగుంది, డిన్నర్ వల్ల ద నెక్స్ట్ మార్నింగ్ బోత్ మై హస్బెండ్ ఐ డెవలప్డ్ ద స్టమక్ ఇష్యూ అండ్ డైరియా విచ్ వీ బిలీవ్ కాస్డ్ బై ద ఫుడ్. మీరు పర్టికులర్గా ఈ రివ్యూలో ఏం చెప్పారంటే లంచ్ చేసాము, లంచ్ బాగానే ఉంది, డిన్నర్ వల్ల మాకు డైరియా అన్నది ఫామ్ అయింది అన్నారు. మ్యామ్, విత్ డూ ఆల్ ద రెస్పెక్ట్, మిమ్మల్ని కింద పెట్టి మాట్లాడాలని కాదు, ప్లీజ్ డోంట్ టేక్ అఫెండెడ్ దిస్ వీడియో. మా ఫుడ్ తిని మీరు సిక్ అయ్యారని చెప్తున్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ మీరు వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ అదే రెస్టారెంట్లో మళ్ళీ బ్రేక్ఫాస్ట్ ఎట్లా చేస్తారు? అండ్ ఐమ్ అటాచింగ్ దిస్ క్లిప్ ఆల్సో. కానీ మీ ఫేసెస్ కనపడకుండా బఫర్ పెడుతున్నాను. దీన్ని రిలీజ్ చేయమంటే ఫుల్ వీడియో ఐ విల్ రిలీజ్. యాజ్ ఆన్ ద కమెంట్స్ వస్తే ఫుల్ వీడియో రిలీజ్ చేస్తారు. ఎందుకంటే దిస్ ఈస్ కంప్లీట్లీ ది రిసార్ట్ ఇస్ అండర్ సర్వీలెన్స్. ఇది పబ్లిక్ ఏరియా, నాట్ ద ప్రైవేట్. రెస్టారెంట్లో కానీ లాబీ కానీ ఇట్ ఈస్ ద పబ్లిక్ ఏరియా. సో మీరు పర్టికులర్గా ఈ వర్డ్ మీరు రాయకుండా అంటే మీరు సిక్ అయ్యారని చెప్పారు. అది కాకుండా హైలైట్ ఏంటంటే మీతో నేను మాట్లాడాను రెస్టారెంట్లో. దట్ వీడియో ఆల్సో ఐమ్ అటాచింగ్ ఆన్ దట్. మీతో ఒక 5 minutes నేను రెస్టారెంట్లో స్పెండ్ చేశాను. నెక్స్ట్ మినిట్ మేడం హాబీస్ ఎవ్రీథింగ్ మీరు గుడ్ అని చెప్పారు. చెక్అవుట్ అయ్యేటప్పుడు కూడా పర్సనల్గా నేను మీతో మాట్లాడాను. దట్ వీడియో ఆల్సో ఐమ్ అటాచింగ్. ద బిగ్గెస్ట్ క్వశ్చన్, ఒక ఫుడ్ మనం తిని సిక్ అయ్యమన్నప్పుడు ఆ ప్లేస్కి మనం వెళ్ళి మళ్ళీ తినం మేడం. బేసిక్ కామన్ సెన్స్ టు ఎనీబడి. నేను ఈ ప్లేస్లో సిక్ అయ్యాను, వై ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు ఈట్ అగైన్ అట్ ద సేమ్ టైం? దట్ మీన్స్ మా ఫుడ్ వల్ల మీరు సిక్ అవ్వలేదు. సో అందుకే మీరు వచ్చి మళ్ళీ మా ఫుడ్ని మీరు ఎంజాయ్ చేశారు. సో ఐ హోప్ మేడం, ఫోన్ ఉంది కదా అని రివ్యూస్ రాయకూడదు మేడం. ఒక బిజినెస్ బిల్డ్ చేసుకోవడానికి ఒక వ్యక్తి పడే కష్టాలు అంతా ఇంత కాదు. దాన్ని మీరు ఒక రివ్యూతో, ఫాల్స్ ఎలిగేషన్తో తప్పు మేడం. ఇది మీరు చేసింది 100% తప్పు. నా సైడ్ నుంచి నేను క్లారిఫికేషన్ ఇచ్చా, మీ సైడ్ నుంచి అంటే మీరు క్లారిఫికేషన్. థ్యాంక్ యూ సో మచ్.